అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు పేరిన్ నాని చిలక పలుకులు పలుకుతున్నాడు. వాళ్ళ భార్య జయసుధ గారి మీద చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయొద్దన్నారు. ఆయనకి చాలా హుందాగా మాట్లాడారు. ఆ హుందాతనాన్ని నేను గౌరవిస్తున్నాను అని పేరిన్ నాని చిలక పలుకులు పలుకుతున్నాడు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తత్వం ఎవరిని కూడా కించపరిచే ఉద్దేశం ఉండదు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అని ఉండొచ్చు, మరి మాకైతే తెలియదు. కానీ పేరిన్ నాని అసెంబ్లీ సాక్షిగా రాజకీయాలకి సంబంధం లేనటువంటి భువనేశ్వర్ గారిని, అలాగే బ్రాహ్మణి గారిని నీ వైసీపీ కుక్కలు అసెంబ్లీలో మొరుగుతుంటే నువ్వు ఆ రోజు చూస్తూ ఎందుకు ఊరుకున్నావు? ఆ రోజు ఊరుకున్నా, ఈ రోజైనా నువ్వు ప్రెస్ మీట్లో ఆ రోజు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అలాగనడం మాది కరెక్ట్ కాదు అని నువ్వు చెంపలు ఎందుకు వేసుకోవట్లా? సరే, భువనేశ్వరి గారిని బ్రాహ్మణి గారిని అన్నారు మా నాయకుల్ని అన్యాయంగా అని. యువగలం పాదయాత్రలో నేను శంకర జాతి కుక్కలు వంశీ కొడాలని వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు అని నేను అన్నా. అంటే వాడినంటే నీకు రోజు ఎందుకు పొడుచుకొచ్చింది? నేనేనా ఊరికే అన్నానా? ఇదిగోండి నా మీద పెట్టినటువంటి కేసు తాలూకా అతను లెటర్ ప్యాడ్ మీద, ఎవరో పేరిన్ నాని లెటర్ ప్యాడ్ మీద నా మీద పెట్టినటువంటి కేసు. వాళ్ళంటే ఇతనికి ఎందుకు రోషం పొడుచుకొచ్చింది? నేను మా నాయకుడి భార్య భువనేశ్వరి గారు ఎక్కడ బయటికి కూడా రారు, ఎటువంటి రాజకీయాలు చేయరు, ఆవిడ అన్నారనే బాధతో నేను వాళ్ళు అన్నాను. అన్నదానికి ఇవాళకి కూడా అన్నానంట, నేను అనలేదని బుకాయించను, అన్నానంట. మీ వీడియో రికార్డులు ఉంటుంది. పేరిన్ నాని ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ 213 ఇది 2023లో పెట్టాడు. ఐపీసీ సెక్షన్ 153, 153A, అలాగే 505(2), అలా 506 శంకర జాతి కొడుకులు పిచ్చి కుక్కలు అని అన్నాడు. ఇతన్ని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు మరి ఆ రోజు మా నాయకురాలు అంటే మేము అన్న మాట కరెక్టా కాదా నువ్వు చెప్పాలి. ఇవాళ మీ జయసుధ గారి గురించి ఒక్క మాట అంటున్నావా? నువ్వే చెప్పాక నీ నోటితోనే చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండండి అని. అలాగే నేను ప్రెస్ మీట్ పెట్టాను మొన్న, జయసుధ గారిని పన్నెత్తి మాట అన్నానా? అలాగే వాడు కొడాలని గన్నవరం కుక్క, వాడు ఒక కేసు పెట్టాడు. ఇదిగోండి వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద నా మీద కేసు పెట్టాడు. ఇదేమనంటే ఇందులో బ్రీఫ్గా చెప్తున్నా మీకు. ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ 215 2023లో పెట్టాడు. సెక్షన్ 153, 150A, 505(2), 506 ఐపీసీ సెక్షన్ల కింద నా మీద కేసు నమోదైంది. ఎక్స్ రౌడీ షీటర్ అని నన్ను పేర్కొన్నాడు. శంకర జాతి కొడుకులు పిచ్చి కుక్కలు అని అండవే కాకుండా నన్ను చంపడానికి చూస్తున్నాడు. ఇతనికి క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నాయి, నాకు రక్షణ కావాలని పెట్టి 4 గన్మెన్లను తీసుకున్నాడు. ఇదిగోండి దీంట్లో మీకు ఈ కాపీలు కూడా మీకు జతపరుస్తాను. అతను లెటర్ ప్యాడ్ మీద పెట్టినటువంటి ఇవి సీను, ఆ లెటర్ ప్యాడ్లు 2 వారికి పెట్టు.
పేరుని నానిని మేము సూటిగా అడుగుతున్నా. నువ్వు ఇన్ఫర్మేషన్ అండ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద అసభ్యకరంగా సినిమా తీస్తానికి నీ దగ్గరికి ఒక బ్యాగ్ వేసుకొని వచ్చి నీ ఆఫీసులో కూర్చొని నీతో చర్చించిన మాట వాస్తవా కాదా? దానికి నీ ఇన్ఫర్మేషను అలాగే సినిమాటోగ్రఫీ మంత్రిగా నువ్వు చేసినటువంటి అక్రమాలలో భాగంగా ఉన్నటువంటి డబ్బుని కొంత రామ్ గోపాల్ వర్మకి ఇచ్చింది నిజం కాదా? ఆ రోజు చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారి కుటుంబం మీద సినిమా తీయమని ప్రోత్సహించింది నువ్వు కాదా? ఈరోజు నీ భార్య జయసుధ గారి పేరు మీద అసలు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు పేరు నాని భార్య అవనియండి, నా భార్య అవనియండి, చంద్రబాబు నాయుడు గారి భార్య అవనియండి, పవన్ కళ్యాణ్ గారి భార్య అవనివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి భార్య అవనండి, ఇంట్లో మగవాళ్ళు దేని మీద సంతకం పెట్టమంటే కళ్ళు మూసుకొని దాని మీద సంతకం పెడతారు. ఇవాళ జయసుధ గారు సంతకం పెట్టించి నువ్వు అక్రమ గొడవను అందులో బియ్యం దోచుకోవడానికి ఆమె పేరుని అసలుకి మా ప్రభుత్వం ఇరికించలేదు, అలాగే ఆఫీసర్లు ఇరికించలా, నువ్వే ఇరికించావు. జయసుధ గారిని, నీ భార్యని ఈ కేసులో ఇరికించింది నువ్వు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండి భార్య మీద ప్రేమ ఉంటే భార్య మీద పెట్టేవాడు కాదు, నీ పేరు మీదో నీ కొడుకు పేరు మీదో పెట్టేవాడివి. భార్య పేరు మీద పెట్టి ఇలాంటి అవినీతులు, ఇలాంటి దొంగతనాలు చేస్తే ఒకవేళ ఏదన్నా అయితే ఆమె మెడకు చుట్టుకుంటుంది, కానీ నా మెడకు చుట్టుకోదని నువ్వు జయసుధ గారి పేరు పెట్టావు. నువ్వు ఇది మంచి తెలివితేటలతో పెట్టినటువంటి పేరు. ఇవాళ జయసుధ గారు నిజంగానే మేము గౌరవిస్తున్నాం, జయసుధ గారు అంటున్నాం మేము. నువ్వే చెప్పా మా చంద్రబాబు నాయుడు గారు ఆమె జోలికి వెళ్ళొద్దని చెప్పారని. మా పార్టీ బీఫామ్తో గెలిచినటువంటి ఒక కుక్క వంశీ, వాడు ఎంత ధైర్యవంతుడో చూశారు, నేనెంత ధైర్యవంతుడో చూశారు. నేను 2001 నుంచి కూడా ఆ ఛాలెంజ్ని నేను తీసుకున్నా, రమ్మన్నా. వాళ్ళు ఇవాళ ప్రభుత్వం పోగానే పారిపోయారు. వాడు వాగిన వాగుడు భువనేశ్వర్ గారి మీద వాగితే వాడితో చెయ్యి కలిపి స్నేహం ఎందుకు చేసావు? వాడితో కొడాలి నానితో కలిసి చట్టా పట్టాలు వేసుకొని ఎందుకు తిరిగావు? ఇవాళ నీకు ఆడవారి ఇంట్లో ఆడవాళ్ళ మీద ప్రేమ, ఆ ఇంట్లో ఆడవాళ్ళని విమర్శించకూడదని గుర్తుకు తెచ్చేది. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ కంపెనీ పెట్టారు, ఆయన సొంత కంపెనీ పెట్టుకున్నారు, కానీ నీలాగా ఇలాగా దొంగతనం చేయడానికి బియ్యం గొడవలు పెట్టి భార్య పేరు మీద పెట్టలేదే. దీనికి ఏం సమాధానం చెప్తావు నువ్వు? ఇప్పుడు కూడా భార్య మీద ఏమాత్రం ప్రేమ ఉంటే, నా భార్యని ఏం తెలియదు, నేనే కాగితం మీద సంతకాన్ని పెట్టించి ఆ పేరు మీద గోడౌన్ పెట్టి ఆ గోడౌన్లో బియ్యం పెట్టి ఆ గోడౌన్లో ఉన్నటువంటి 7,500 బస్తాలు దోచుకుంది నేనే అని ప్రెస్ ముందుకు వచ్చి చెప్పి ప్రజలకు సమాధానం చెప్పు. భార్య మీద ఏమాత్రం ప్రేమన్నా? నా భార్య ఆత్మహత్య చేసుకునేలాగా ఉందని నువ్వు అన్నావే. నిజమే, ఆడవారికి పాప వాళ్ళకేం తెలుస్తుంది, వాళ్ళకేం తెలియదు. నేను కూడా చెప్తున్నా కదా, మన ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతారు. అలాగే నువ్వు ఆవిడ మోసగించావు, మోసగించి సంతకం పెట్టించి ఆవిడ ముద్దాయి చేసింది నువ్వా మా ప్రభుత్వమా? దీనికి కరెక్ట్గా సమాధానం చెప్పు. 7,500 బస్తాల బియ్యం గోడౌన్లో మాయమైపోతే ఆ గోడౌన్ పేరు ఎవరి పేరు మీద పెట్టావు? నువ్వు పెట్టావా, ప్రభుత్వం పెట్టిందా? జయసుధ గారి పేరు. ఇవాళ ప్రభుత్వం గురించి, అక్కడున్న మంత్రి గురించి నన్ను అరెస్ట్ చేయాలంటూ ఎందుకు అరెస్ట్ చేయరు? నిన్ను ఎందుకు అరెస్ట్ చేయరండి? నువ్వే అనేవాడుగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని. చట్టం తన పని తాను చేసుకునేది మీ ప్రభుత్వంలో కానీ మా ప్రభుత్వంలో కాదా? దీనికి సమాధానం చెప్పు. భువనేశ్వరి గారు అసెంబ్లీ సాక్షిగా ఆమెని అనరాని మాట్లాడినా వంశీని నానిని నువ్వు చట్టా పట్టాలు వేసుకొని తిరిగావా లేదా?
ఆ రోజు ఎందుకు ఖండించలా? అరే తప్పురా, అలా మాట్లాడకూడదు. ఏదో ఉంటే రాజకీయం ఉంటే చంద్రబాబు గారి మీద మాట్లాడండి, లేదా లోకేష్ బాబు గారి మీద మాట్లాడండి, లేదా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడండి. ఎప్పుడు ఇంట్లోంచి బయటికి రానటువంటి భువనేశ్వర్ గారి మీద మాట్లాడడం ఏంటి? నీలాంటి ఎదవలతో నేను తిరగను ఆ రోజు ఎందుకు చెప్పలా? మళ్ళీ నిన్నగాక మొన్న 2 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సమావేశం పెడితే ఈ ఇద్దరు అదవులు వేసుకొని నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు లేదా? అటోకుండా ఇటోకుండా పెట్టి ఆ రోజన్నా తెలియాలి కదా, ఆ రోజన్నా చెప్పాలి కదా. ఈ రోజు గుర్తొస్తుందా? నువ్వు చెప్పే దాంట్లో ఒక్కటన్నా నిజం ఉందా చెప్పు. రామ్ గోపాల్ వర్మకి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఆర్డర్తో డబ్బులు ఇచ్చి పిచ్చి సినిమా తీసింది నువ్వు కాదా? సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ భుజాన్ని సంచేసుకొని నిన్ను కలిసి చర్చించిన మాట వాస్తవం కాదా? ఆ రోజు మీ ఇద్దరు మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాని మొత్తాన్ని పిలిచి ఇద్దరు భోజనం ఇచ్చారుగా. ఆ రోజు చెప్పచ్చుగా, తప్పయ్యా చంద్రబాబు గారు ఇంట్లో వాళ్ళ మీద సినిమాలు తీయకూడదు, ఎందుకు తీస్తున్నావు అని చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పాలా నువ్వు? కాబట్టి అంటే నీ దాకా వచ్చేసరికి భార్య, పిల్లలు, మీ పిల్లోడు కిట్టుని ఏమనకూడదు, కిట్టుకి సంబంధం లేదనాలి, కిట్టుని అరెస్ట్ చేయకూడదు అంటావు. మరి లోకేష్ బాబు గారు ఏ పాపం చేశాడయ్యా? చంద్రబాబు నాయుడు గారి కొడుకు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అని లోకేష్ బాబు గారిని కూడా అనేక మాటలు అనేవాడు కదా నువ్వు. చెప్పు. అంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని రాజకీయాల్లో స్పీడ్కి వెళ్తున్నాడనేక లోకేష్ బాబు గారిని నువ్వు నానా మాటలందే. నీ దాకా వచ్చేసరికి వాళ్ళ అమాయకులు, వాళ్ళ ఆడవాళ్ళు అనకూడదు. మేము అన్నాం ఎక్కడన్నా చెప్పండి? జయసుధ గారిని ఇప్పటికి కూడా మేమేమన్నాం. నేను చెప్తున్నాగా, జయసుధ గారితో సంతకం నమ్మించి పెట్టించావు. ఇదంతా నీ ప్లాను, ఇలా చేద్దామని. ఆమెని ఇరికించావు నువ్వు. ఇవాళ రా స్టేట్మెంట్, నేను తప్పుగా ఇరికించానండి, నేనే ఇరికించాను, నేనే కావాలని ఇదంతా పకడ్బందీగా ప్లాన్ చేసి రేపు దోచుకోవడానికి నేను ఇదంతా ప్లాన్ చేసి చేశాను అని భార్య మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నువ్వు చెప్పి నువ్వు స్టేట్మెంట్ రికార్డు. అలాగే జయసుధ గారిని కూడా స్టేట్మెంట్ ఇవ్వమనండి. ఇస్తే పోలీసు వారి దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళి చెబుతా, సార్ పాపం ఇతంది తప్పండి, ఆ అమ్మాయి పేరు మీద పెట్టారండి అని. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు కోతలు కోసి ఇప్పుడేదో చంద్రబాబు నాయుడు గారిని పొగిడి చంద్రబాబు నాయుడు గారు నన్ను అరెస్ట్ చేయొద్దన్నాడు అని చెబితే అదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా రికార్డ్ అయిపోయి ఉంది. ఇవాళ నేను మాట్లాడినా, నువ్వు మాట్లాడినా ఇవాళ అన్ని సాక్ష్యాధారాలతో సహా ఉంటాయి. అసలు కొడాలని వంశీని ఇద్దరు శంకర జాతి కుక్కలు వాళ్ళంతా చూస్తా భువనేశ్వర్ గారు జోలికి వచ్చారు కాబట్టి భువనేశ్వర్ గారి గురించి మాట్లాడారంటే నువ్వు నా మీద కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది నీకు? ముందు దీనికి సమాధానం చెప్పు. నువ్వు ముందు దీనికి సమాధానం చెప్పు. నీ లెటర్ ప్యాడ్ ఇదిగోండి, ఆ లెటర్ ప్యాడ్ మీద పెట్టాడు కేసు. వాళ్ళంటే దీనికి సమాధానం చెప్పు. కాబట్టి నానే ఇప్పటికైనా చేసిన తప్పులకి చంపలేసుకొని చంద్రబాబు నాయుడు గారిని నిజంగా నువ్వు ఆయన ఎంతో ఉన్నతమైన వ్యక్తి, ఆయన చాలా గౌరవంగా మాట్లాడాడని చెప్పావు కాబట్టి అలాంటి వ్యక్తికి పాదాభివందనం చేసుకొని ఆ కాలికి ఉన్నటువంటి ధూళిని బొట్టు పెట్టుకున్నా సరే నువ్వు చేసిన పాపం నీకు ఊరికే పోదు. అరే పవన్ కళ్యాణ్ గారిని అనేక మాట్లాడినావే, కులం గురించి మాట్లాడేవే. పవన్ కళ్యాణ్ గారి కులం నీ కులం ఒకటని పవన్ కళ్యాణ్ గారిని చాలా హేళనగా మాట్లాడేవే. చంద్రబాబు నాయుడు గారి కులం గురించి మాట్లాడేవే, లోకేష్ బాబు గారి కులం గురించి మాట్లాడేవే. అప్పుడు రాలేదు ఇవన్నీ.
అంటే శాశ్వతం అనుకున్నావు నువ్వు? రాజకీయం శాశ్వతం, నాకు ఈ ప్రభుత్వం శాశ్వతం, నాకు ఈ పదవి శాశ్వతం, నా గవర్నమెంట్ ఎప్పుడూ ఉంటుంది, నన్ను అరెస్ట్ చేయరు, నేను ఇన్ని తప్పులు చేసినా అనుకున్నావు నువ్వు. కొడాలానే నువ్వు ఎందుకు మాట్లాడలా? ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి నువ్వు ఎందుకు మాట్లాడలా? అసలు ఈ గోడౌన్ గురించి ఏం జరిగింది? ఏదన్నా పిచ్చి కుక్కలాగా వచ్చి బయటకు వచ్చి బో 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 అని మరుగేవాడు కదా, ఇప్పుడు మరగట్లేదు ఏంటి? ఇప్పుడు మరగట్లేదు ఏంటి నువ్వు? దీని గురించి ఎందుకు మాట్లాడలా? ఇందులో ఎవరు చేశారు తప్పు? పేరు నాని చేశాడా, లేదా కొడాల నాని పేరు నాని కలిపి చేశారా? మీ ఇద్దరు కలిపి పాప జయసుధ గారిని అమాయకంగా సంతకం పెట్టించి ఆ పేరు మీద గోడౌన్ కలిపి ఆ గోడౌన్లో ఉన్న సొమ్ము ఇద్దరు దోచుకున్నారా, ఒకరు దోచుకున్నారా? మాట్లాడవేంటి? ప్రతిదానికి మీడియా ముందుకు వస్తాక ఎందుకు రావట్లా మీడియా ముందుకి? ప్రభుత్వం అంటే మీరు పులులు, ఏది నక్క పులి వేషం వేసినట్టు పులిలాగా మాట్లాడతారు. ప్రభుత్వం లేదా నక్కల్లాగా ఉంటారు. అది ఇలా బతుకు. కాబట్టి ఇప్పటికైనా పేరు నాని చేసిన తప్పులకి క్షమాపణ కోరి, ఇదంతా నువ్వు కావాలని జయసుధ గారు నువ్వే ఇరికిచ్చావు అని నువ్వు రాసిచ్చి ఆ జయసుధ గారితో సంతకం పెట్టించింది నేనే, ఆమెకే పాపం తెలియదు, ఆ 7,500 బస్తాలు నేనే దొంగతనం చేశానని చెప్పి పోలీసులకు లొంగిపోవాలని తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.